టీఆర్ఎస్ అన్ని లక్షల కోట్ల అభివృద్ధి చేసేపటికే ఈరోజు ప్రతిఫలాలు అనుభవిస్తుంది అనేది వాళ్ళు అంటున్నారు. దీనిపైన మీ కామెంట్. ఎవరు అనుభవించారు అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టింది ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏం రిజల్ట్స్ వస్తున్నాయి? 1,00,000 కోట్ల కాళేశ్వరము చుక్క నీరివ్వకుండా 1,53,00,000 టన్నుల వరి పండించిన రాష్ట్రం ఇది. కాళేశ్వరం 1,00,000 కోట్లు మీ అవినీతి కలల ప్రాజెక్టు. కాళేశ్వరరావు అన్నాడు ఒక్కడు, కాళేశ్వరం అన్నాడు ఒక్కడు. 1,00,000 కోట్లు తీసుకుపోయి కాంట్రాక్టర్లకు కప్పం కట్టి మేడిగడ్డ లాంటి కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు. మీరు అనర్హులకు ఇచ్చారు. యంత్రలక్ష్మి కావచ్చు, ఆ లక్ష్మి కావచ్చు, ఈ స్కీమ్ కావచ్చు, ఆ బంధు కావచ్చు, ఈ బంధు కావచ్చు, రా బంధు కావచ్చు. 25,672 కోట్లు మొక్క మూలని భూములకు ఇచ్చారు, రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చారు. ఇదా పేద ప్రజల డబ్బు నువ్వు చేసింది కేసీఆర్? ఇదా నువ్వు ఫామ్ హౌస్ల వరకు పరిపాలించినావు? ఇదా తెలంగాణ ప్రజలకు నువ్వు చేసిన న్యాయం? ఈరోజు ఎట్లా కాళేశ్వరం చుక్క నీరు లేకుండా భారతదేశంలో మెజారిటీ వరి ఎట్లా పండించారు తెలంగాణ రైతులు? లేవా? ఉన్నాయి. 75 సంవత్సరాల్లో మా శ్రమ, మా పన్నులు, మా ట్యాక్సులు ఇవన్నీ కడితే నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులు కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, ఇవన్నీ మేము కట్టుకున్నాం. కేసీఆర్ ఆ రాంగ్ నచ్చిందా తెలంగాణ? తెలంగాణ ద్రోహి. తెలంగాణ నిండు అప్పులలో ముంచి ఈరోజు నెలకు 6,500 కోట్లు అప్పు వడ్డీ కడుతుంది. మీరేమో ద్రోహి అంటున్నారు, సంవత్సరం కూడా కాలేదు, మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు అనేది ప్రజల నిర్ణయం అనేది వాళ్ళు అంటున్నారు. అది గతం, మర్చిపోయిన చరిత్ర, మర్చిపోయిన కుటుంబం. ఓ తెలంగాణకి లేని నియమం. ఫామ్ హౌస్ల వరకు ఎక్కడైనా చూసారా ఈ ప్రతిపక్ష నాయకుని? ఇట్లాంటి ఒక దుర్మార్గుడైన ప్రతిపక్ష నాయకుని చూసారా? ప్రతిపక్ష నాయకుడిని 15 నెలల నుంచి 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 60 మంది పిల్లలు హాస్టళ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు. 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లకి వెళ్ళి అడుగు బయట పెట్టలేదు. ఇదా ప్రతిపక్ష నాయకుడు? నువ్వా నాయకుడివి? తెలంగాణ ప్రజల రక్తాలు మరిగి 1,200 మంది బిడ్డల ఆత్మహత్యలకు ప్రేరేపించి శ్రీకాంతచారి తగలబెట్టుకొని, కానిస్టేబుల్కి కాల్చుకొని, మొయినాబాద్ యాదిరెడ్డి ఉరిపెట్టుకొని, ఇసాగిరెడ్డి గొంతు కోసుకుంటే, స్వర్ణక రైలు పట్టాల కింద తలబెట్టుకుంటే వచ్చిన తెలంగాణని దొరికినోడు దొరికినట్లు దోచుకున్న తందుకు అవరా తెలంగాణ? ఎటుపోయింది శంకరమ్మ? ఎందుకు యాదికి రాలేదు నీకు? విస్కీలా సోడేసినోడికి రాజ్యసభ ఇస్తావా? కాళ్ళొత్తినోడికి ఎమ్మెల్సీ ఇస్తావా? ఎటుపోయింది శ్రీకాంతచారి తల్లి? ఏమైంది? అర్ధరాత్రి కోదండరాంను అరెస్ట్ చేస్తావా? నువ్వు ప్రజాద్రోహివి. కేసీఆర్ అనేవాడు ఈ చరిత్రలో ఒక మచ్చ. భవిష్యత్ తరాలు లిఖిస్తాయన్న చరిత్ర. పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టి దొరికిన అల్లుడు, ప్రభుత్వ అనుమతులు లేకుండా 55 కోట్లు తెలంగాణ ప్రజల 55 కోట్లు విదేశాలకు తరలించిన కొడుకు, బతుకమ్మ ఎత్తిన చేతులతోని బాటల్లో వ్యాపారం చేసిన కూతురు. ఇదా తెలంగాణ సమాజం? తెలదా తెలంగాణ సమాజం? మూగపోయిందా? గుడ్డిదా? ఎవరు కవితమ్మ? ఏ జల్ల తిహార్ జల్ల ఎందుకున్నది? ఏ ఉద్యమం చేసిపోయింది? ప్రజా ఉద్యమం చేసిపోయిందా? బతుకమ్మ ఎత్తిన చేతులతో బాటలు ఎత్తెత్తినవు. పవిత్రమైన కొంచెం ఆ బతుకమ్మని ఇంత బదనాలు చేస్తారా మీ కుటుంబం? కాబట్టి చరిత్ర బాగా రాయాలి. కాబట్టి దయచేసి మీరు ఇంకోసారి ఇంకా మళ్ళా కారు కావాలా, సారు కావాలా అనే పదాలు తెలంగాణ ప్రజలకు చూపించకండి. పాములకు పాలు మోస్తే మళ్ళీ విషం కక్కుతుంది. ఫామ్ హౌస్లో పడుకున్న పాము అట్లనే పడుకోవాలి ఫామ్ హౌస్లో. అప్పుడే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.